పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు రాజమండ్రిలో రైస్ మిల్లులు అలాగే గోదాములు తనిఖీ చేయడం జరిగింది. అలాగే ఇంతకుముందు కూడా చాలా చోట్ల చేశారు. మరీ ముఖ్యంగా కాకినాడలో ఏ విధంగా అక్రమ బియ్యం రవాణా చేయడానికి రెడీగా ఉన్న నిల్వల్ని ఎలా పట్టుకున్నారో, సో రవాణా చేయకుండా ఎలా అడ్డుకున్నారో కూడా మనం చూసాం. అయితే కొంతమంది ఏ విధంగా క్రిటిసైజ్ చేశారంటే, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఉన్న కక్షతోటి కేవలం కాకినాడలోనే మాత్రమే చేస్తున్నారు అన్నట్లుగా కొంతమంది కామెంట్ చేయడం జరిగింది. కానీ నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినాక సో ఆయన ఎన్ని తనిఖీలు చేస్తున్నారో ఏంటో, అలాగే రాజమండ్రిలో చేసిన తనిఖీలతో ఇతర ప్లేసుల్లో చేసిన తనిఖీలతో అందరికీ విషయం తేటతెల్లమైంది. అయితే ఒకసారి గమనించండి, ఇంతకుముందు గవర్నమెంట్లో పౌర సరఫరాల శాఖ మంత్రులుగా ఉన్న కొడాలి నాని కావచ్చు లేదా కారుమూరి నాగేశ్వరరావు కావచ్చు, ఏనాడైనా గోదాములు కానీ రైస్ మిల్లు కానీ తనిఖీ చేశారా? ఏనాడైనా శాఖకు సంబంధించిన పనులు